పరిశుద్ధాత్మ ఆశీర్వాదం మీకు కలుగును గాక. మంచిది. ఈరోజు మనం చదువుకున్నటువంటి లేఖన భాగం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. గమనించండి. నలభై 42వ కీర్తనలోనే కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. కీర్తనగాడు ఈ కీర్తన రాసిన వారు కోరాహు కుమారుడు అంట. సరే, వాళ్ళ హిస్టరీ మనకు వద్దు, కానీ అది ఒక టాపిక్ ఉంది. కోరాహు కుమారుడు రాసినటువంటి కీర్తన గ్రంథం 150 కీర్తనలో ఇంకా చాలా కీర్తనలు ఎవరు రాసింది కూడా తెలియదండి. కొన్ని దావీదు గారు రాశారు, కొన్ని సొలొమోను గారు రాశారు. ఇట్లా చాలామంది, ఏతాము, ఆసాపు, కోరాహు కుమారులు, మోషే గారు ఒక కీర్తన, 90వ కీర్తన, యోతాము 89వ కీర్తన, సొలొమోను 72, 127 కీర్తనలు, 2 కీర్తనలు రాశాడు. అతను డేవిడ్ 1 నుంచి 75 వరకు ఉంటాయి. ఆ తర్వాత కొన్ని విషయాలు ఉన్నాయి. ఆసాపు రాశాడు 73 నుంచి 83 వరకు, 12 కీర్తనలు రాశాడు. హేమాన్ 85వ కీర్తన రాశాడు. ఇటు బేరి వెళ్ళి ఆ తర్వాత కోరాహు కుమారులు 42వ కీర్తన, 49వ కీర్తన రాశారు. 84, 85 కీర్తనలు కూడా వాళ్ళే రాశారు. ఈ రీతిగా కీర్తనలన్నీ ఒక్కరే రాయాల. 150 కీర్తనలు ఉన్నాయి కదా బైబిల్ గ్రంథం. ఎన్ని కీర్తనలు ఉన్నాయి? 150 కీర్తనలలో అందరూ సొలొమోను గారు రాశారు. హిజ్కియా కూడా కొన్ని రాస్తే అవి ఇంకా దీనిలోనికి రాలేదట. కాబట్టి చాలామంది రాశారు కీర్తనలు. వాళ్ళలో ప్రాముఖ్యమైన మనం చదువుకున్నట్టు 42వ కీర్తనలో కోరాహు కుమారులు రాశారంట. కోరాహు కుమారులు అంటే మీకు అదొక హిస్టరీ. కోరాహేమో దేవుని అగ్ని చేత కాల్చబడి చనిపోయాడు. కోరాహు, అభిరామ్, దాతాన్ అనేటువంటి వారు భూమి నెరవేర్చినప్పుడు వాళ్ళు మింగేసింది వాళ్ళని, అగ్ని కాదు. వాళ్ళ పిల్లలు మాత్రం అంట మందిరంలోకి వెళ్ళి దేవుని బలిపీఠాన్ని పట్టుకున్నందువల్ల వాళ్ళ కుమారులు బ్రతికినట్లుగా పండితులు చెప్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. సరే, ఏ విషయమైనా ప్రియులైనా వాళ్ళు రాస్తున్నటువంటి కోరాహు కుమారులు రాస్తున్న కీర్తన. కోరాహు చనిపోయాడు. ఒకసారి చూద్దామా కోరాహు ఎలా చనిపోయాడు? అది మీరు లేట్ అయిపోద్ది. కోరాహు